ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎప్పుడూ ఏదో ఒక అవరోధం ఏర్పడుతూనే ఉంది. ప్రాజెక్ట్ ప్రారంభించిన 2 ఏళ్లకే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వాగ్దానం చేసినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ ప్రారంభించిన నాటి నుంచి రకరకాల కారణాలతో నిలిచిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. రాష్ట్రంలో జలయజ్ఞం కింద మొదలుపెట్టిన తొలి ప్రాజెక్టు పులిచింతల. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దీనికి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కృష్ణానదిపై 13 లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ చేసేందుకు పులిచింతల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తికి ఏదో ఒక అవరోధం ఏర్పడుతూనే ఉంది. దీంతో నిర్మాణ పనులు ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తయినా డ్యాంలో ఒక్క క్యూసెక్ నీరు కూడా నిలవలేదు. అటవీ శాఖ నుంచి అనుమతులు లేవని ఓసారి, గేట్ల సంఖ్య తగ్గించాలని మరోసారి కారణాలను చూపుతూ నిర్మాణ పనులను జాప్యం చేశారు. ప్రాజెక్టుకు గేట్లు అమర్చే సమయానికి మరో వివాదం చుట్టుముట్టింది. ఇప్పుడు అమర్చే గేట్లు భారీ వరదలకు తట్టుకునే శక్తి లేదని, కొత్త నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేయాలని నిపుణులు నిర్ణయించారు. దీంతో సవరించిన డిజైన్ల ప్రకారం పునర్నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వంపై 3 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనుండటంతో గేట్ల ఏర్పాటు మరో 3 నెలలు ఆలస్యం కానుంది. ప్రాజెక్టుకు 24 గేట్లను అమర్చాల్సి ఉంది. 18.50 మీటర్ల వెడల్పు, 17 మీటర్ల ఎత్తుతో వీటిని ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా 20 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లేలా డిజైన్ చేశారు. గేట్లను అమర్చడానికి, వాటి బరువును భరించడానికి స్తంభాలపై క్యాంటిలివర్ పోర్షన్ నిర్మాణం జరిగింది. గేట్లను లేపే కేంద్ర బిందువు సరిగా లేదని, గేట్ల బరువును భరించలేదని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. ప్రస్తుత నిర్మాణం సుమారు 320 టన్నుల బరువును మాత్రమే భరించగలదని, వాస్తవంగా 567 టన్ను బరువును మోయగలిగే నిర్మాణం ఉండాలని తేల్చి చెప్పారు. నిపుణుల సూచనలు అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నట్టు తేలిపోయిందని, మొదటి నుంచి గేట్ల విషయంలో నాణ్యత లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 33 గేట్లకు గాను 24 గేట్లను మాత్రమే నిర్మిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇమీడియట్ గా ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఉంది పూర్తి స్థాయి వివరాలు ప్రజలకు తెలియజేయాలి. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వెంటనే త్వరితగతిన ఎప్పుడులో పూర్తి చేస్తారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. పూర్తి స్థాయి ఇరిగేషన్ అధికారులతో సమగ్ర విచారణ జరిపి ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు బయట పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. డిపార్ట్మెంట్ నుంచి ఆ డ్రాయింగ్ డిజైన్స్ అప్రూవ్ అయినాక చేస్తారు. ఆ అప్రూవ్ చేసేటప్పుడు దాని మీద వచ్చే లోడ్స్ ఏంటి, లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ అన్ని కూడా తీసుకునే నిర్ణయిస్తారు. కాబట్టి దాని గురించి అప్రూవల్ అక్కర్లేదు. 80% లేట్ కాదు. ఈ సంవత్సరం డిసెంబర్కి మేము ఏదైతే ఇంత ముందు షెడ్యూల్ ఇచ్చామో దాని ప్రకారం పూర్తవుతుంది. 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పులిచింతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి తమకు నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.